వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఈరోజు జరిగినటువంటి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో జరిగినటువంటి కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్స్ని ఎగ్జామ్ రాసినటువంటి కొంతమంది ఆస్పిరెంట్స్ చెప్పినవి. ఇవి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కనుక ఈ క్వశ్చన్ ఫార్ములేషన్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జామ్లో ఉన్న విధంగా ఉండదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అర్థం చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కన్నా ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉంటారు. ఫస్ట్ వన్, విచ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ సెక్స్ రేషియో ఇన్ ఇండియా? విచ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ సెక్స్ రేషియో ఇన్ ఇండియా? ఈ క్వశ్చన్స్ని తెలుగులో మరియు ఇంగ్లీష్లో రెండు విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే తెలుగు మీడియం వాళ్ళకి మరియు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇద్దరికి అర్థమయ్యే విధంగా ఈ క్వశ్చన్స్ని రెండు లాంగ్వేజ్లలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థం చేసుకోండి. 2011 జనాభా లెక్కల ప్రకారం హైయెస్ట్ సెక్స్ రేషియో ఉన్న రాష్ట్రం ఏది అంటున్నారు. ఆన్సర్ వచ్చేసి కేరళ. హైయెస్ట్ సెక్స్ రేషియో వచ్చేసి కేరళ అనమాట. ఈ 2011 జనాభా లెక్కల పైన ప్రతి ఒక్క షిఫ్ట్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది వస్తూ ఉంది. నెక్స్ట్ వన్, విచ్ డ్యాన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ టీ బాల సరస్వతి? విచ్ డ్యాన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ టీ బాల సరస్వతి? టీ బాల సరస్వతి గారు ఏ నాట్యానికి సంబంధించిన వారు, ఏ డ్యాన్స్ ఫామ్కి సంబంధించిన వారు అని క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ వచ్చేసి భరతనాట్యం. ఈ డ్యాన్స్ ఫామ్ల మీద కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క షిఫ్ట్లలో ఒక క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూ ఉంది. ఎక్కువగా ఈ భరతనాట్యం మీద ఎక్కువ క్వశ్చన్లు వస్తూ ఉన్నాయి. నిన్న కూడా ఈ భరతనాట్యం మీద ఒక క్వశ్చన్ వచ్చింది. ఈ భరతనాట్యం అనేది ఏ రాష్ట్రానికి సంబంధించినదంటే ఈ భరతనాట్యం వచ్చేసి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించింది. తర్వాత షిఫ్ట్లలో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఈ డ్యాన్స్ ఫామ్ల మీద కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ డ్యాన్స్ ఫామ్ల మీద కూడా ఖచ్చితంగా ఒక మార్క్ అనేది రిపీట్ అవుతూ ఉంది. నెక్స్ట్ వన్, రాజ్ పర్వ్ ఈజ్ ఏ యూనిక్ ఫెస్టివల్ సెలబ్రేటింగ్ ద ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ అండ్ ద ఉమెన్హుడ్ ఆఫ్ ద ఎర్త్. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? రాజ్ పర్వ్ ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారని క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ వచ్చేసి ఒడిస్సా రాష్ట్రంలో జరుపుకుంటారు. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ద 25th నేవీ చీఫ్ ఆఫ్ ద ఇండియన్ నేవీ? హూ ఈజ్ ద 25th నేవీ చీఫ్ ఆఫ్ ద ఇండియన్ నేవీ? ఇండియన్ నేవీలో 25వ చీఫ్ నేవీగా ఎవరు ఎంపికయ్యారంటే ఆన్సర్ వచ్చేసి అడ్మైరల్ ఆర్ హరికుమార్. అడ్మైరల్ ఆర్ హరికుమార్ గారు నేవీ చీఫ్గా ఎన్నుకోబడ్డారన్నమాట. నెక్స్ట్ వన్, వేర్ ద ఫస్ట్ నేషనల్ గేమ్స్ హెల్డ్? వేర్ ద ఫస్ట్ నేషనల్ గేమ్స్ హెల్డ్? నేషనల్ గేమ్స్ అనేది మొదటగా ఎక్కడ ప్రారంభించారో అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి 1924 సంవత్సరంలో లాహోర్లో ఈ మొదటి నేషనల్ గేమ్స్ను ఏర్పాటు చేశారన్నమాట. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేయర్ ఈజ్ రిలేటెడ్ టు బ్యాడ్మింటన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేయర్ ఈజ్ రిలేటెడ్ టు బ్యాడ్మింటన్? అక్కడ ఆప్షన్స్ ఇచ్చింటారు, 4 ఆప్షన్స్ ఇచ్చి అక్కడ ఆప్షన్లు ఇచ్చింటారు అనమాట. ఏ ఆప్షన్లో ఈ బ్యాడ్మింటన్ సంబంధించిన క్రీడాకారులు ఎవరు అని. అందులో పివి సింధు అనే ఆప్షన్ కరెక్ట్ అనమాట. బ్యాడ్మింటన్ సంబంధించిన వారు వచ్చేసి పివి సింధు. నెక్స్ట్ వన్, దేవేంద్ర జహరియా ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? దేవేంద్ర జహరియా ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అంటే జావెలిన్ త్రోకు సంబంధించిన వారు ఈ దేవేంద్ర జహరియా. నెక్స్ట్ వన్, హూ అడ్మినిస్ట్రేట్స్ ద ఓత్ టు ద గవర్నర్? హూ అడ్మినిస్ట్రేట్స్ ద ఓత్ టు ద గవర్నర్? గవర్నర్ యొక్క ప్రమాణ స్వీకారాన్ని ఎవరు చేపిస్తారని క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్ట్ ఆఫ్ ద స్టేట్. ఈ గవర్నర్ యొక్క ప్రమాణ స్వీకారం ఎవరు చేపిస్తారంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవర్నర్ యొక్క ప్రమాణ స్వీకారం చేయిస్తారన్నమాట. నెక్స్ట్ వన్, ద రోలింగ్ ప్లాన్ వాజ్ ఇంప్లిమెంటెడ్ బిట్వీన్ విచ్ 2 5-year ప్లాన్స్? రోలింగ్ ప్లాన్ అనేది ఏ పంచవర్ష ప్రణాళికల మధ్య ప్రారంభించారని అడుగుతున్నారు క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి 5th మరియు 6th 5 మరియు 6వ పంచవర్ష ప్రణాళికల మధ్య ఈ రోలింగ్ ప్లాన్స్ అనేటివి ఇంప్లిమెంట్ చేశారనమాట.
ఈ పంచవర్ష ప్రణాళికల మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది వస్తూ ఉంది. ప్రతి ఒక్క షిఫ్ట్లలో ఈ పంచవర్ష ప్రణాళికల మీద ఖచ్చితంగా ఒక 1 మార్క్ అనేది ఖచ్చితంగా వస్తుంది. తర్వాత షిఫ్ట్లలో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఈ పంచవర్ష ప్రణాళికల మీద ఖచ్చితంగా చూసుకోండి, ఎందుకంటే 1 మార్క్ ఈజీగా వస్తుందన్నమాట ఈ టాపిక్ నుంచి. ఈ పంచవర్ష ప్రణాళికల గురించి షార్ట్ నోట్స్ ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడలేదు అనుకుంటే వెళ్ళి చూడండి. మీకు కావాలంటే ఆ వీడియోను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, వెళ్ళి చూడండి. నెక్స్ట్ వన్, వెన్ వాజ్ ద పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అనౌన్స్డ్? వెన్ వాజ్ ద పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అనౌన్స్డ్? బెంగాల్ యొక్క విభజన అనేది ఎప్పుడు అనౌన్స్ చేశారని క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ వచ్చేసి 1905వ సంవత్సరంలో జూలై 19వ తేదీన ఈ బెంగాల్ యొక్క విభజన అనేది జరిగింది. నెక్స్ట్ వన్, విచ్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు ద ఎడ్యుకేషన్ ఆఫ్ మైనారిటీస్? విచ్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు ద ఎడ్యుకేషన్ ఆఫ్ మైనారిటీస్? ఏ ఆర్టికల్ అనేది ఎడ్యుకేషన్ ఆఫ్ మైనారిటీస్ గురించి తెలుపుతుంది అని క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 30. ఈ ఆర్టికల్స్ పైన కూడా క్వశ్చన్స్ అనేది ఎక్కువ రిపీట్ అవుతూ ఉన్నాయి. ఈ ఆర్టికల్స్లో ముఖ్యమైన ఆర్టికల్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను. ఇంకా ఆ వీడియోని ఏమైనా చూడలేదు అనుకుంటే వెళ్ళి చూడండి. నెక్స్ట్ వన్, లోసర్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ బై పీపుల్ ఆఫ్ విచ్ ట్రైబ్? లోసర్ ఫెస్టివల్ అనేది ఏ ప్రాంతానికి చెందిన గిరిజనులు జరుపుకుంటారు అని క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ వచ్చేసి మోన్పా ప్రజలు, మోన్పా ట్రైబ్స్ అనే వాళ్ళు ఈ లోసార్ ఫెస్టివల్ అని జరుపుకుంటారు. నెక్స్ట్ వన్, పూనా ఫ్యాక్ట్ 1932 వాజ్ సైన్డ్ బిట్వీన్ హూమ్? పూనా ఒప్పందం 1932లో ఎవరి మధ్య ఒప్పందం జరిగింది అని క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ వచ్చేసి మహాత్మా గాంధీ మరియు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ మరియు మహాత్మా గాంధీ మధ్యన ఈ పూనా ఒడంబడిక అని అంటాం కదా, ఈ పూనా ఒప్పందం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ వన్, విచ్ డ్రైనేజ్ ప్యాటర్న్ ఈజ్ సీన్ ఇన్ నార్త్ ఇండియా? విచ్ డ్రైనేజ్ ప్యాటర్న్ ఈజ్ సీన్ ఇన్ నార్త్ ఇండియా? ఏ డ్రైనేజ్ వ్యవస్థను మనం నార్త్ ఇండియాలో చూస్తామని క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ వచ్చేసి వేరియస్ టైప్స్ ఆఫ్ డ్రైనేజ్ ప్యాటర్న్స్ ఆర్ ఫౌండ్ ఇన్ నార్త్ ఇండియా సచ్ యాజ్ అబోరియల్, రేడియల్, ట్రెల్స్, యాంగులర్ అండ్ రెక్టాంగులర్ షేప్లలో ఈ డ్రైనేజ్ ప్యాటర్న్స్ అనేటివి ఉన్నాయన్నమాట ఈ నార్త్ ఇండియాలో. నెక్స్ట్ వన్, హూ కెన్ డిజాల్వ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఏ స్టేట్? హూ కెన్ డిజాల్వ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఏ స్టేట్? ఆన్సర్ వచ్చేసి గవర్నర్. ఈ అసెంబ్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క స్టేట్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది కదా, దాన్ని డిజాల్వ్ ఎవరు చేస్తారంటే గవర్నర్ అనమాట. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ క్లోరిన్ గ్యాస్? వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ క్లోరిన్ గ్యాస్? క్లోరిన్ యొక్క స్వభావం ఏంటి అని అడుగుతున్నారు, అంటే అది ఆమ్లమా క్షారమా అని. ఆన్సర్ వచ్చేసి క్లోరిన్ వచ్చేసి యాసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇన్ ద 2011 సెన్సెస్ రిపోర్ట్ విచ్ స్టేట్ హ్యాడ్ ఏ ఫీమేల్ లిటరసీ రేట్ యాజ్ లో యాజ్ 50 to 62%? 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళల లిటరసీ రేట్ అనేది తక్కువగా, అంటే 52 నుంచి 66% తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రం అన్నమాట. జీరోఫ్థాల్మియా ఈజ్ కాజ్డ్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ విచ్ విటమిన్? జీరోఫ్థాల్మియా అనేది ఏ విటమిన్ లోపం వలన కలుగుతుంది అని క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ వచ్చేసి విటమిన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక క్వశ్చన్ వచ్చేసి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన గురించి క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ అనేది క్లారిటీగా ఎవరు చెప్పట్లేదు అనమాట. మీకు ఏమైనా ఆ క్వశ్చన్ గురించి తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి, దాని ఆన్సర్ని తెలుసుకుందాం. నెక్స్ట్ వన్, వాట్ వాజ్ ద ఎయిమ్ ఆఫ్ ద 12th 5-year ప్లాన్? 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క ఎయిమ్ ఏంటని అడుగుతున్నారు. ఈ 12వ పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు జరిగిందంటే ఈ 12వ పంచవర్ష ప్రణాళిక 2012 నుంచి 2017 మధ్యలో జరిగింది. ఈ పంచవర్ష ప్రణాళిక యొక్క 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క ఏమేంటని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి ఫాస్టర్, లాంగర్ టర్మ్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్ అన్నమాట దీని యొక్క ప్రధాన లక్ష్యం వచ్చేసి. నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ డిడ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విజిట్ ఇన్ జూలై 2024? విచ్ కంట్రీ డిడ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విజిట్ ఇన్ జూలై 2024?
జూలై 2024 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు ఏ దేశాన్ని విజిట్ చేశారని క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ వచ్చేసి రష్యా. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫోక్ డ్యాన్స్ ఆఫ్ నాగాల్యాండ్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫోక్ డ్యాన్స్ ఆఫ్ నాగాల్యాండ్? నాగాల్యాండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫోక్ డ్యాన్స్ ఏంటది క్వశ్చన్ వచ్చింది. అక్కడ ఆప్షన్స్ ఇచ్చింటారు అనమాట, 4 ఆప్షన్స్. ఆ 4 ఆప్షన్స్లో ఏం ఆప్షన్స్ ఇచ్చారో కరెక్ట్గా ఎవరు చెప్పట్లేదు అనమాట. ఎందుకంటే ఈ నాగాల్యాండ్లో చాలా డ్యాన్స్లు ఉన్నాయి. కూకీ డ్యాన్స్ అని, ఇట్లా చాంగ్కి డ్యాన్స్లు అని చాలా ఉన్నాయన్నమాట. ఆప్షన్స్ ఏవో కరెక్ట్గా తెలియదు. మీకు ఏమైనా తెలుస్తుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వన్, హౌ మెనీ బాల్స్ ఆర్ దేర్ ఇన్ అన్ ఓవర్? హౌ మెనీ బాల్స్ ఆర్ దేర్ ఇన్ అన్ ఓవర్? ఓవర్లో మొత్తంగా ఎన్ని బాల్స్ ఉంటాయని క్వశ్చన్ వచ్చిందంట. ఈ క్వశ్చన్ ఏంటో వచ్చిందని చెప్తున్నారు. నాకు దీని మీద అంత ఎగ్జాక్ట్గా అవగాహన లేదు. ఎందుకంటే ఈ క్వశ్చన్ వచ్చిందా లేదా అని నాకు కొంచెం డౌట్గా ఉంది. ఎందుకంటే ఇది కొంచెం లాజిక్ క్వశ్చన్ లాగా ఉంది. ఆన్సర్ వచ్చేసి దేర్ ఈజ్ ఓన్లీ 1 బాల్ బట్ ఇట్స్ బౌల్డ్ ఈజ్ 6 times అంట. ఒక బాల్నే 6 సార్లు వేస్తారని ఆన్సర్ వస్తుంది. ఈ క్వశ్చన్పై నాకు అంత క్లారిటీగా లేదు. ఈ క్వశ్చన్ వచ్చిందో లేదో ఈ షిఫ్ట్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను కూడా తెలుసుకుంటాను. ఎందుకంటే నాకు కొంతమంది చెప్పారనమాట ఈ క్వశ్చన్ వచ్చిందని. నేను ఈ క్వశ్చన్ వచ్చిందో లేదో నాకే కొంచెం డౌట్గా ఉంది. మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు జరిగినటువంటి షిఫ్ట్లలో వచ్చిన క్వశ్చన్లు ఇవి. అందరూ ఎగ్జామ్ బాగా రాయండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండటానికి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి.